ప్రతి దేవాలయం బయట కనిపించే ఈ ప్రశాంతత వాతావరణం మనసుకు ఒక అద్భుతమైన శాంతిని ఇస్తుంది. ఈ రేకుల షెడ్ కేవలం విశ్రాంతి కోసం కాదు, దైవ దర్శనానికి ముందు మన ఆలోచనలను ప్రశాంతం చేసుకునే పవిత్ర స్థలం. హిందూ శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తుల నివసిస్తారని నమ్మకం. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు కింద కూర్చుంటే మనసు ప్రశాంతమవుతుంది. అది ప్రకృతి రూపంలో దేవుని ఆశీర్వాదం. తులసి చెట్టు ప్రతి హిందూ ఇంటి పవిత్రతకు చిహ్నం. తులసిదేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఆ పరిమళం, ఈ పవిత్రత భక్తికి మరింత అందం ఇస్తాయి. దేవాలయం ముందు నిలిచే ఈ ధ్వజస్తంభం ఆలయ మహిమకు ప్రతీక. ఇది భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది. గుడిలోకి అడుగుపెట్టే ముందు ధ్వజస్తంభానికి నమస్కరిస్తే మన అహంకారం తగ్గి భక్తి పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కనిపించే ఈ జంట నాగులు శివుని దివ్య శక్తికి సంకేతం. నాగులను రక్షణ శక్తి, కుండలిని శక్తి రూపంగా భావిస్తారు. వీటిని దర్శించుకుంటే దోషాలు తొలగి కుటుంబానికి శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. యజ్ఞాగ్ని పవిత్రతకు ప్రతీక. మంత్ర ధ్వనులతో జరిగే యజ్ఞం ఆ వాతావరణాన్ని దైవమయంగా మారుస్తుంది. గుడి లోపలికి అడుగు పెడుతున్న ప్రతి క్షణం మనసు భక్తితో నిండిపోతుంది. గంటల శబ్దం, దూరపు పరిమళం, దీపాల వెలుగు, ఇవి అన్నీ కలిపి మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. ఆంజనేయ స్వామి భక్తి, బలం, విశ్వాసానికి జీవంత రూపం. రామనామాన్ని హృదయంలో ఉంచుకున్న మహాభక్తుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే భయం తొలగి ధైర్యం పెరుగుతుందని నమ్మకం. ఆయన ముందు నిలబడితే మనసులో ఒక అపారమైన శక్తి కలుగుతుంది. విఘ్నాలను తొలగించే మొదటి దేవుడు గణపతి. ఏ శుభకార్యమైనా వినాయకుడి ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ఆ గజముఖం వెనుక ఉన్న జ్ఞానం మనకు సహనం, విజయం నేర్పుతుంది. ఈ పవిత్రమైన శివలింగం సృష్టికి మూలమైన పరమశివుని నిరాకార స్వరూపం. శివలింగంపై అలంకరించిన నాగులు శివుని అనంత శక్తిని సూచిస్తాయి. నాగాభరణంతో ఉన్న శివుడు కాలాన్ని జయించిన మహాదేవుడు. అభిషేక జలం లింగంపై జారుతున్న ప్రతి క్షణం భక్తుడి మనసులోని బాధలను కడిగేస్తుంది. బిల్వదళాలు, పూల పరిమళం, దీపాల వెలుగు, ఈ దృశ్యం చూస్తే మనసు పూర్తిగా శివమయమైపోతుంది. ఓం నమః శివాయ అనే నామం వినిపించిన క్షణం ఆ ఆలయం మొత్తం కైలాసంగా అనిపిస్తుంది. నంది శివుని పరమభక్తుడు. శివుడిని దర్శించే ముందు నందికి మన కోరిక చెబితే అది శివునికి చేరుతుందని భక్తుల విశ్వాసం. నంది ప్రశాంతత, నిజమైన భక్తికి ప్రతీక. దేవాలయంలోని ప్రతి విగ్రహం ఒక దైవ శక్తికి ప్రతిరూపం. ప్రతి మూలలో భక్తి ఉంది. ప్రతి గంట నాదంలో ఆధ్యాత్మికత ఉంది.